ఆదిలాబాద్ జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇచ్చోడ, సిరికొండ, సోనాల, నేరేడిగొండ, బోద్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా ప్రవహిస్తున్న నీటితో చెరువుల మాదిరిగా మారిపోయాయి. కొన్ని గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడం జరిగింది. అధికారులు సెలవులు రద్దు చేసుకుని వరద పరిస్థితులను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు వాగులు దాటకుండా ఉండాలని, సెల్ఫీల కోసం వాగులు, జలపాతాల దగ్గరకు వెళ్లి ప్రమాద బారిన పడవద్దని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. థ్యాంక్ యూ. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో వర్షాలు భారీగా వర్షం పడడంతో ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులని నిండు కుండలా మార్చినాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన స్వర్ణ డ్యామ్ ప్రాజెక్టు, మన నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్టు కింద మనం ఉన్నాము. ఇక్కడ 2 గేట్లు 1183 ఫీట్ల గాను 1182 7 వచ్చడంతో 8 గేట్ల గాను ఇక్కడ 2 గేట్లు కిందికి వెళ్ళడం జరిగింది. అయితే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు యొక్క పరిస్థితి మాత్రం అపాయంగా అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న 18 గేట్ల గాను 17 గేట్లు పైకి వదిలి కిందికి దిగువకు నీటి ప్రాంతం వదులుతున్నారు. 86,000 క్యూసెట్ల నీళ్లు ఇన్ఫ్లోగా 1,12,000 దాదాపు 1,12,000 అవుట్ఫ్లో వదిలిరు. 18 గేట్లకు 17 గేట్లు వదిలారు. ఒక 9 గేట్లు మాత్రం 12 ఫీట్లు వదలడంతో ఇక్కడ మన పరిస్థితి ఇక్కడ ఎంత బీభత్సంగా ఉందో మనకు తెలుస్తుంది. ఇక గడ్డనివాజ ప్రాజెక్టు అయితే 1180 మీటర్ల గాను 1100 వానికి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న ఇక్కడ కడెం ప్రాజెక్టు పరిస్థితి మాత్రం కొద్దిగా అపాయం అవుతున్నట్టు, డేంజర్ జోన్కి వెళ్తున్నట్లు మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ మన ఎస్పీ జానకి శర్మ గారు ఇద్దరు గత 2 రోజుల కింద వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఎలాంటి అపాయం వచ్చినా ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మరియు అధికారులను సిద్ధం చేసి ఉంచిండ్రు. ఏ అపాయం జరగకుండా ఏం జరగకుండా అయితే మనం చూస్తున్నాం. ఏదేమైనా ప్రజలు కానీ రైతులు కానీ అత్యవసర పరిస్థితులు మాత్రం బయటకు వెళ్ళాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్ డ్యామ్ నుండి.